మీకు అశోకుడు గురించి తెలుసా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వినండి. అశోకుడు భారతదేశంలోని అత్యంత గొప్ప చక్రవర్తులలో ఒకరు. ఆయన క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో విస్తారమైన మౌర్య సామ్రాజ్యానికి పాలకుడిగా ఎదిగాడు. మొదట ఆయన తన సైనిక శక్తికి ప్రసిద్ధి చెందాడు. కాని కళింగ యుద్ధం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చిన ఒక కీలక సంఘటనగా నిలిచింది. యుద్ధం వల్ల జరిగిన అపారమైన బాధను చూసిన అశోకుడు శాంతి మార్గాన్ని ఎంచుకుని బౌద్ధమత ఉపదేశాలను స్వీకరించాడు. ఆ తరువాత ఆయన అహింస, కరుణ, న్యాయం వంటి సిద్ధాంతాలను తన పాలనకు మార్గదర్శకాలుగా చేసుకున్నాడు. తన సామ్రాజ్యమంతటా రహదారులు, విశ్రాంతి గృహాలు, వైద్య సదుపాయాలు నిర్మించి ప్రజల సంక్షేమాన్ని పెంపొందించాడు. శిలాశాసనాలు మరియు స్తంభశాసనాల ద్వారా అశోకుడు నైతిక ప్రవర్తన, మత సహనం, బాధ్యతాయుతమైన పాలన గురించి సందేశాలను ప్రచారం చేశాడు. అతని ప్రభావం భారతదేశాన్ని దాటి ఆసియాలోని అనేక ప్రాంతాలకు వ్యాపించింది. అక్కడికి దౌత్య బృందాలను పంపించి శాంతి, సౌహార్దం మరియు ప్రతి జీవిపై గౌరవం వంటి భావాలను ప్రచారం చేశాడు. ఈ రోజుల్లో అశోకుడు తన విజయాల కన్నా నైతికత, జ్ఞానం మరియు మానవతా విలువలతో నిండిన పరిపాలకుడిగా గుర్తించబడుతున్నాడు.